సన్నబియ్యం టెండర్ల వ్యవహారంపై తీవ్ర ఆరోపణ వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. సన్నబియ్యం టెండర్లను రద్దు చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తమ వద్ద ఉన్న సన్నధాన్యంతో బియ్యం సరఫరా చేస్తామని పేర్కొన్నారు. దీంతో భారీ కుంభకోణానికి అడ్డుకట్ట పడిందని, ప్రభుత్వానికి భారీ మొత్తంలో నష్టం తప్పినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల గురుకులాలతో పాటు మధ్యాహ్న భోజన పథకం కోసం 2.20 లక్షల టన్నుల సన్నబియ్యం కొనుగోలుకు పౌర సరఫరాల సంస్థ టెండర్లు పిలిచింది. టెండర్లలో 4 సంస్థలు పాల్గొని బిడ్ దాఖలు చేశాయి. అసలు ఏం స్కామ్? సన్నబియ్యం స్కామ్ అట. అసలు సన్నబియ్యం స్కామ్. ఒక్క గింజ కొనలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. మేము ఒక టెండర్ ప్రక్రియ చేసినాము, అది మేమే నిలిపివేసినాము. ఇప్పుడు ఉన్న మా దగ్గర ఉన్న స్టాక్ ఉన్న సన్నవడ్ల నుంచే మిల్లింగ్ చేసి సప్లై చేయబోతున్నాము.